అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. బంధువులందరికీ, నా ఛానల్ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మనహితం, జనహితం, సమాజహితం ఇవే ఉంటాయి కంటెంట్ అంటే. సరేనా? సరే, ఇప్పుడు మనకి రాబోయే చంద్రగ్రహణం ఉంది కదండి. ఈ చంద్రగ్రహణంలోని దాని మీద ఎన్నెన్నో వీడియోస్ వచ్చేస్తున్నాయి, చూసారా? ఏమిటని రకరకాల థంబ్నెయిల్స్ పెట్టేసి ఆ థంబ్నెయిల్స్ తోటి వాళ్ళు చేసేస్తున్నారు ఆ వీడియోస్ని. అవి నిజంగా చాలా భయపడుతున్నాయండి. ఇది చూడండి, చూసారా? ఇది ఇందులో ఏముంటుందంటే ఆ ఒక్క రాశి వారికి పెనుముప్పు అని. అలాగే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత భారీ చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఫలానా రాశుల వాళ్ళకి మరణం తప్పదా అని, మరణం అని తప్పదు అని, తర్వాత విపత్తు, తర్వాత ఇంక ఈ దరిద్రుడు ఉన్నాడు చూసారా, సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాసుల వారిని వెంటాడే భయంకర విపత్తులు ఇవే అని చెప్పేసి ఈతగాడు మనందరికీ తెలిసిందే. ఇలాగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి గ్రహణం వచ్చినా ఏదొచ్చినా కూడా దాన్ని భూతద్దంలో చూపించి వ్యాపారస్తులు వ్యాపారాన్ని చేసుకుంటున్నారు. అంటే అందరు వ్యాపారస్తులని అనటం లేదండోయ్, చిల్లర వ్యాపారగాళ్ళు. అంటే ప్రతిదీ భయపెడితే డబ్బులు చేసుకోవచ్చు. భయమే మనిషికి అవసరాన్ని కలిగిస్తుంది, లేని అవసరాన్ని పుట్టిస్తుంది అని వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు. మన వాళ్ళు అలా నిజంగానే భయపడుతున్నారు, అమాయకులు అయిపోతున్నారు. ఒక్క విషయం చెప్పుకుందామండి. అసలు గ్రహణం అనేది న్యాచురల్ ఫినామినా. అది చాలామంది చూసారా, కొన్ని అంటారు నేను అది పట్టకుండా ఇది రాకుండా ఆపేస్తాను, దానికోసం హోమాలు చేసేస్తాను. నిజంగా వైదిక నిష్ఠతో హోమాలు చేసేవారు, వేద మంత్రోచ్చారణలతోనే జీవితాన్ని నడిపించుకునేవారు చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఇలాగా ప్రలోభాలు పెట్టరు, అలాగే ప్రజల మధ్యకి వచ్చి తమని తాము ప్రమోట్ చేసుకుంటూ మార్కెట్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఒకటి తెలుసు, వాళ్ళలో విద్య ఎవరికి సరైన అంటే ఎవరైతే నిజంగా ఆర్తి ఉన్నవాళ్ళు, అంటే విద్యా ఆర్తి, జ్ఞానార్తి ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వాళ్ళు చేరతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు 10 మందికి వచ్చి ఇదిగో నేను చెప్తా, ఇదిగో నేను చెప్తా అని అనరు. సో ఈ అంటున్న వాళ్ళందరూ కూడా మనం ఏంటి ఆ టైటిల్స్ చూస్తాము, ఈ రాసుల వారికి విపత్తు తప్పదా, దేనికండి? ఇలాంటివి భయపెట్టి ఏం సాధిద్దామని. ఇప్పుడు భయపెట్టడం అన్నది ప్రపంచం అంతా చేస్తున్న పనేనండి. ఎవరైనా అంటే దానికోసం పెద్ద కష్టపడక్కర్లేదండి. కానీ ఎవరికైనా ధైర్యం ఇవ్వాలి అంటే కొంత సమయం తీసుకోవడం, వాళ్ళతో కొంత స్నేహంతో ఉండడం, ఒక అంటే దాన్ని ఏమిటంటారు, హితవు చెప్పాలి అన్న నిజమైనటువంటి ఒక ఆర్తి ఉండడం అవసరం. అవి చెప్పడానికి ఎవరికి తీర్పాటులు లేదు, ఓపికలు లేవు. నాకెవరు చెప్పారు కనుక, నన్నెవరు ప్రోత్సహించారు కనుక అన్నవాళ్లే ప్రతి ఒక్కళ్ళు. ఇది పక్కన పెడితే గ్రహణం నాడు ఇంకా కొంతమంది చెప్తున్నారు, మీకు ఏదన్నా మంత్రోపదేశం ఉంటే అది చేస్తే 1000 అవుతుంది, 1,00,000 అవుతుంది. అసలు గ్రహణం పూట మంత్రపఠన ఎందుకు? మంత్రాన్ని ఉపదేశం పొందిన వాళ్ళు ఆ మంత్రాన్ని జపించండి గ్రహణం సమయంలో అంటారు. ఇప్పుడు చూసారా, మన ఇంట్లో ఒక గిన్నె ఉంది, ఒక ఇత్తడి గిన్నె ఉంది, లేదా ఒక స్టీల్ గిన్నె ఉంది, ఒక రాగిది ఉంది. అది మీరు ఒకప్పుడు దాన్ని శుభ్రంగా తోమి బోర్లించి ఎక్కడో పెట్టారు. కొద్ది కాలం దాన్ని రోజు చూస్తున్నారు తప్ప పెద్దగా వాడలేదనుకోండి,
అలా వాడనప్పుడు పెద్దగా వాడకపోతే అంటే ఏంటి, ఏదో చిన్న చిన్న అవసరాలకి తప్ప పెద్దగా ఆ వస్తువుని వాడుకలో లేదనుకోండి, ఆ వస్తువు మీద దుమ్ము చేరుతుంది. లేదా నిత్యం కొన్ని మన స్టీల్ గిన్నెలు ఉన్నాయి మీకు తెలుస్తుంది, నిత్యం తోముకుంటున్న గిన్నెల్లో కూడా అంచులంట కొంచెం నల్లగా కానీ ఈ తోమినది ఐటెం కానీ లేదా చిన్న ఉండిపోతాయి. కొత్త గిన్నెలా ఉంటుందా? ఉండదు కదా. నిత్యం వాడుతూ దాన్ని కడుగుతూ తోముకున్నది అయినప్పటికీ కూడా కొత్తగా ఉండదు. మధ్యలో ఈ గిన్నెలు కోనాలు ఎందుకు వచ్చిందంటారా? అలా చెప్తే మన ఆడవాళ్ళందరికీ అర్థమవుతుంది కదా అని. ఆడవాళ్ళకి ఎందుకు అర్థం అవ్వాలి అంటారా? ఏమండి, ఇల్లాలు చదివితే ఇల్లంతా వెలుగుతూ ఉంటుంది అంటారు కదండి. అందుకోసం ఇంటికి దీపం ఇల్లాలుగా అది. అయితే మంత్రానికి కూడా ఆ విధంగా మలినం అంటుతుందిట మనం జపిస్తున్నప్పుడు. మనం ఏది పొందామో దాన్ని. అది గ్రహణం సమయంలో గనక మీరు జపం చేస్తే మంత్రం క్లెన్స్ అయ్యి మరింత శక్తిని పుంజుకుంటుంది. అంతే తప్ప నేను ఉత్తి రోజుల్లో నేను జపం చేయలేను కానీ ఈవేళ ఒకసారంటే కోటిట 1 2 3 4 ఓ 100 సార్లు అనేస్తాను. అబ్బా ఎన్ని కోట్లు చేసేసాను అలా అంటే అలా కాదు. ఈ లెక్క తప్పవుతుంది అనమాట. అందుకని మంత్రం బలోపేతం కావాలి. ఎలా అయితే మొబైల్కి ఛార్జో మంత్రానికి కూడా బలోపేతం కావాలి అన్నప్పుడు గ్రహణ సమయాన్ని మొత్తం కనుక కరెక్ట్గా ఉపయోగించుకుంటే మంత్ర ఉపదేశం ఉన్న వాళ్ళందరికీ కూడా దానివల్ల చాలా లబ్ధి కలుగుతుంది. ఇంకో విషయం, చాలామంది మగవాళ్ళు అంటారు మాకెవరికి ఇలాగా మంత్రాలు ఏమిటున్నాయి కనుక మాకు అంటారు. ఒక్క విషయం అండి, ఒడుగు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి బ్రహ్మోపదేశం అని తండ్రి చేసినది ఏమిటి? గాయత్రి మంత్రం. అంటే మీకు మంత్రోపదేశం అయినట్టేగా, వేరే చెప్పాలా? సో గ్రహణం సమయంలో ఆ మంత్రాన్ని మళ్ళీ జపం చేయండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఏమీ అయిపోదు, పేకైతే తెగిపోదు. ఏమన్నా కాస్త కొస్త జరిగితే మంచే జరుగుతుంది. అందుచేత నాకేమిటి మంత్రం ఉన్నది అని చెప్పి తప్పించుకోవడం కాదు, చెయ్యవలసిన దానిని నేను ఇది చెయ్యాలి, చేస్తాను అని కార్యదీక్ష వహించాలి. అప్పుడే మనం మంత్రం తీసుకున్నప్పుడు ఉడుగు ఎందుకు చేశారా అని అంటే పెళ్లి కోసం చేశారనా, అంటే పెళ్లికి ముందు తప్పదు కాబట్టి ఉడుగు చేశారనా? ఉడుగు తాలూకు ఉపనయనం తాలూకు విలువ తెలుసుకోండి. నిజంగా చెప్తున్నా, మీకు ఎంత ఉపయోగపడుతుందో తెలుస్తుంది. సరే, గ్రహణ సమయంలో ఎవరికైనా సరే ఆహారం తినకూడదా? ఏంటవుతుంది? మీకు చూడండి, షాపుల వాళ్ళు కూడా క్లోజ్ చేసేస్తారు చాలా చోట్ల, దేవాలయాలు కూడా మూసేస్తారు. అంతేకాకుండా తినుబండారాలు ఏవైతే ఉన్నాయో ఏ పూట కాపూట ఆ రోజు అవి అవపట్టేస్తారు. నెల ఉండే వాటివి ఏమైనా ఉంటే వాటి మీద దర్భలు వేస్తారు. అంటే గ్రహణం తాలూకు రేడియేషను ఆపగలిగేది దర్భ. కాబట్టి పూజా మందిరం తలుపు వేసేయడం, అలాగే ఈ నిలవ ఉంటాయి కదా, సంవత్సరం పాటు నిలవ ఉంచుకునే ఊరగాయలు, అలాగే పాలు, పెరుగు, వెన్న, ఇటువంటి పదార్థాల మీద ఏం చేస్తారు? దర్భలు వేస్తారు. గ్రహణ సమయం, గ్రహణ ముక్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ దర్భలు వీళ్ళు స్నానం చేశాక ఆ దర్భలు తీసేసి పైన మేడ మీద వేసేయడమో లేదంటే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పడేయడమో చేస్తారు. దీని వెనకాతలు కూడా సరిగ్గా తెలుసుకుంటే ఉన్నది సైన్సే. అంతే తప్ప ఇంతవరకు లేనిది గ్రహణం విడిచిపెట్టిన తర్వాత వీళ్ళకి అఖండ రాజయోగం అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఎవడో కిరీటం తీసుకొచ్చి పెడతాడా? అలాగే వీళ్ళకి విపత్తు అని అంటే ఏంటి? వెనకాతల కత్తిచ్చుకుని ఎవడో వచ్చేస్తున్నాడు అప్పుడు చేయడానికి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనం చేసే కర్మ ఏదైతే ఉందో అదే మనకి తిరిగి రిటర్న్ వస్తుంది. ఇది మాత్రం నిజం, అందరికీ తెలిసిన నిజం. చేసినప్పుడు అహంకారంతోనో, అజ్ఞానంతోనో, అవివేకంతోనో పొరపాట్లు చేసేసి మనసులో ఒక్కసారి దండం పెట్టేసుకుని
ఇదిగో ఈ గ్రహణం విడిచిపోయిన తర్వాత అప్పుడు ఆ గ్రహణం వల్ల ఆ గ్రహణానికి ముందు ఆ రాసులు అవన్నీ అలా ఉండడం వల్ల ఆ జాతకం అలా ఉండడం వల్ల అలా చేశాను. ఇగో ఇప్పుడు నాకు రాజయోగం పట్టేస్తుంది కాబట్టి ఈ గ్రహణం విడిచిపోయిన తర్వాత నేను రాజునే అనుకుంటే ఎవడు చేసినప్పుడు వాడే తీర్చాలి కదండి. కాబట్టి ఎవడు చేసిన కర్మ వాడికే వస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. మీ అంటే మీ అని కాదు, మన ప్రవర్తనలో మార్పు, మంచి వైపుకి జరిగేటటువంటి మార్పు రానంతకాలం ఎన్ని రాసులు కాదు, ఎన్ని గ్రహాలు కాదు, ఎన్ని రాజయోగాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా రాజయోగాలు వచ్చాయి కదా అని మనకి కిరీటం ఎవడో పెట్టడు. రాజయోగం పోయింది కదా వీళ్ళకి ప్రమాదం అన్నారని కత్తుచ్చుకుని ఎవడు పొడి చేయడు. ఏ దానికైనా ఒక కార్యం జరగాలంటే దాని ముందైనా వెనకైనా బాధ్యులం మనమే. కాబట్టి విపత్తు వచ్చేస్తోందంటే భయపడిపోయి గబగబా డబ్బులు అవి దానాలు చేసేసి దాన్ని ఏం చెప్తారంటే మనస్ఫూర్తిగా చూసారా, ఆత్మశుద్ధి లేని ఆచారం అదేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలయా విశ్వదాభిరామ వినురవేమ. అలాగా ఆత్మశుద్ధిగా ఉండాలి అనంటే నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి. ఈ రెండు ఉంటే గనక సగం ఆపదల నుంచి, సగం కాదండి మొత్తం ఆపదల నుంచి జయించినట్టే. కాస్తో కూస్తో ఉంటే అవి మన అప్పుడు వివేకం బాగా పనిచేస్తుంది. నిజంగా సత్యమేవ జయతే అనంటే వేదంలో చెప్పిన విధంగా నువ్వు జీవనాన్ని గడుపుంటే గనక సమస్యలు వచ్చినప్పటికీ కూడా తట్టుకుని నిలబడి సాధించి ముందుకు ప్రగతికి వైపు నడుచుకుని వెళ్ళేటటువంటి యోగం సిద్ధిస్తుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకూడదు. అలాగే తప్పుడు ఆలోచనలని మనకు వచ్చాయనుకోండి సహించకూడదు, వాటిని విడిచిపెట్టాలి. మనం ఎంతసేపు ఎదుటివాడిలో మార్పు రావాలని కోరతాం. ఎదుటివాడిలో మార్పు వచ్చినా రాకపోయినా మార్పు మనలో రానంతకాలం మనం ఏది ప్రగతి సాధించలేము అన్నది మాత్రం నిజం. ఏమంటారు? కాబట్టి గ్రహణం గురించి భయపడిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని మంత్రం ఉన్నవాళ్ళు జపం చేస్తూ, చేయగలిగితే పట్టు స్నానం విడుపు స్నానం చేస్తూ, విడుపు స్నానం చేసే వరకు కూడా మళ్ళీ కడుపులోకి ఆహారం తీసుకోకుండా, విడుపు అంటే పొద్దున లేస్తూనే కాఫీలు తాగే అలవాట్లు ఉంటాయి కదా మనందరికీ, అందుకని స్నానం తర్వాతే కాఫీ తీసుకోవడం అయినా అన్నది మనం ఈ గ్రహణం రోజున మాత్రం చెయ్యాల్సిన పని. మేము పడుకుంటాం 8 అయినా పడుకుంటాం అంటే పిల్లలు అనుకోండి అన్నారనుకోండి, అలాంటి అలవాట్లు ముందు ఉండిపోయి అనుకోండి పర్లేదు, 4 చీవాట్లు పెట్టి లేపి స్నానం చేయించవచ్చు. ఏమంటారు? ఇల్లు శుభ్రం చేసుకోవడం, అలాగే వాకిలి శుభ్రం చేసుకోవడం, మనం స్నానం చేయడం, ఇవన్నీ చేశాకే భగవంతుడి దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి చక్కగా కాఫీలు గట్ర తాగండి. ఏంటి ఒక రోజుకే కదా, ప్రతిరోజు మనం లేస్తూనే బెడ్ కాఫీ తాగుతున్న వాళ్ళు తాగుతూనే ఉన్నారు కదా. గ్రహణం రోజు మాత్రం ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం ఉంటుంది. ఏమంటారు? ఈ చెప్పేవన్నీ కూడా మన ఆరోగ్యం కోసమే చెప్పారు పెద్దలు. సరేనా? అయితే మీ అభిప్రాయాలు కూడా అమూల్యమైనవి. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను.